ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది మిడిల్ క్లాస్ వారై ఉంటారు. సో మీ అందరికీ ఏంటంటే మీ గోల్ అచీవ్ చేయాలన్నా, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలన్నా, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని మీ అందరికీ తెలుసు. అదే రకంగా దాంట్లో లంసమ్ ఉంటుంది, ఎస్ఐపి ఉంటుంది. సో ఈ రకంగా ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని చేయడానికి కొంచెం జంకుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్తుంటారు అనమాట. సో మేము కొన్ని వందల మందిని కలిసిన తర్వాత, కొన్ని వందల మంది కూడా కాదు, దాదాపు కొన్ని వేల మందిని కలిసిన తర్వాత, సో మేము జనరల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 6 సాకులు చెప్తుంటారు అనమాట ఎక్కువ మంది పబ్లిక్. సో అవేంటి అనేది మనం ఒకసారి ఇందులో డిస్కస్ చేసుకుందాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో మొదటి అడుగు అనేది వేయలేకపోతూ ఉంటారు. సో జనరల్ గా వాళ్ళు చెప్పే సాకులు ఏంటి, సో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో నుండి మేము ఎక్స్పెక్ట్ చేసి ఒకటే, మీరు ఈ వీడియో కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే, సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్, మీకు వాల్యూ అడిషన్ ఇచ్చే కంటెంట్ చేయడానికి మా టీంకు ఉత్సాహంగా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మీలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకపోవడానికి, లేదంటే లంసమ్ కానీ ఎస్ఐపి కానీ ఏదైనా చేయకపోవడానికి ఉంటే చాలా మంది ఏంటంటే చెప్పే సాకులు ఎలా ఉంటాయంటే, సో అందులో మొదటి సాకు ఏంటంటే, నా దగ్గర తగినంత డబ్బులు లేవు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు తెలుసు, ఎస్ఐపి గురించి తెలుసు, లంసమ్ గురించి తెలుసు, కాకపోతే ఏంటంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సార్ అని చెప్తుంటారు అనమాట. అంటే డబ్బులు లేకపోవడం అనేది నిజంగా కరెక్టేనా కాదా అనేది చూడొచ్చు. జనరల్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తాయి, ఇంకా 2 నెలల తర్వాత డబ్బులు వస్తాయి, ఇప్పుడు కొంత టైట్గా ఉంది సార్ పొజిషన్, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే 2 నెలలు స్టార్ట్ చేద్దాం అంటుంటారు కదా. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే కావాల్సింది ఏంటి అంటే, మినిమం 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఐపి అయితే 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ అనుకోండి, మీరు కనీసం 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది కావాలన్నమాట. ఎంతో కొంత దాంతో స్టార్ట్ చేసుకోవచ్చు. సో మొదటి అడుగు అనేది ఎప్పుడు కూడా మనము మొదటి బాల్కే 6, మొదటి బాల్కే 4 కొట్టాల్సిన పని లేదు. సో మొదటి బాల్ 0తో స్టార్ట్ చేయొచ్చు, ఒకరంతా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, మనము 100 రూపాయలతో కూడా ఎస్ఐపి మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉందనుకోండి, ఒక బీపీఓ ఎంప్లాయీ, జస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ అంటే టీ కాఫీలకు ఖర్చు పెట్టేది, ఇంకా బాయ్స్ అయితే సిగరెట్లకు కూడా ఖర్చు పెడుతుంటారు, అది వేరే విషయం. సో జస్ట్ ఒక టీ కాఫీలకు ఖర్చు పెట్టే దాన్ని కొద్దిగా తగ్గించుకుంటే, అంటే మరీ మొత్తం త్యాగాలు చేయాల్సిన పని లేకుండా కొద్దిగా తగ్గించుకుంటే ఎస్ఐపి చేసుకోవచ్చు నెలకు 500 రూపాయలతో కూడా. 25,000 జీతం వచ్చే వాళ్ళు కూడా నెలకు ఒక 500 రూపాయల ఎస్ఐపి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర ఒక ఎంప్లాయీ, ఒక అబ్బాయి 24 సంవత్సరాలు, కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట సాఫ్ట్వేర్ దీంట్లో. అతనికి 25,000 శాలరీ, అతను ఇప్పుడు 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నాడు. అంటే ఒక 25,000 శాలరీ వచ్చే అతనికి చాలు, నాకు 15,000 చాలా, నాకు నేను 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనమాట, కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ నెలకు 500 రూపాయలు కనుక మనం పెడితే సంవత్సరానికి 6,000 రూపాయలు, 10 ఏళ్ళకి వచ్చేసరికి అది 60,000 రూపాయలు. సో 10 years తర్వాత వాటి వాల్యూ ఎంత? 1,16,000 రూపాయలు అవుతుంది. సో మొదటి అడుగు అనేది మీరు 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు, 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఎక్కువ మంది చెప్పే రెండవ సాకు ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు జీతం తక్కువ ఉంది, కొంత జీతం పెరిగిన తర్వాత స్టార్ట్ చేస్తా, ఇంకొక 6 నెలలో నాకు అప్రైజల్ అయిపోతుంది, నా శాలరీ పెరుగుతుంది, అప్పుడు స్టార్ట్ చేస్తా అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, రేపు ఎప్పటికీ రాదు, జీతం పెరిగితే ఖర్చు కూడా పెరుగుతాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఓ స్త్రీ రేపు రా అన్నట్టు ఓ ఎస్ఐపి రేపు రా అనే స్లోగన్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే రేపు అనేది ఎప్పుడు రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, అమిత్, రాజేష్ ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరి శాలరీ 28,000 రూపాయలు ఉంది. సో రాజేష్ ఏమనుకుంటాడంటే, నాకు ఒక 40,000 శాలరీ వస్తే అప్పుడు కొంత మిగిలితే అప్పుడు నేను ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు. బట్ రాజేష్ ఏం చేశాడంటే, ఆయనకు వచ్చే 28,000 రూపాయల జీతం ఉన్నా కూడా 1,000 రూపాయల అమిత్ ఎస్ఐపి 1,000 రూపాయలతో స్టార్ట్ చేశాడు. సో 5 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే, ఇద్దరి శాలరీ మనం 40,000 అయింది. ఆ తర్వాత అమిత్ ఏమో అప్పటికే అతని దగ్గర 82,000 కార్పస్ ఉంది విత్ రిటర్న్స్. రాజేష్ ఏంటంటే అప్పటికి ఇంకా 0 ఉంది, ఇంకా అతను స్టార్ట్ చేయలేదు. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఒక 50,000, 1,00,000 రూపాయల శాలరీ వచ్చిందని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది రేపు అనేది ఎప్పటికీ రాదు. సో దీనికి రైట్ టైం అనేది ఏమీ లేదు. రైట్ టైం ఏంటి అంటే, మనం ఎస్ఐపి ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో. అలాగే మీరు ఫస్ట్ శాలరీ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫస్ట్ శాలరీ నుండి మీరు ఎంతో కొంత ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. వీలైతే 500 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు, 1,000 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ 10,000, 1,00,000 రూపాయలు పెట్టాల్సిన పని లేదు. ఇక ఎక్కువ మంది చెప్పే మూడో సాకు ఏంటంటే, సార్ నాకు మ్యూచువల్ ఫండ్స్ చాలా క్లిష్టంగా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, నాకు అర్థం కావు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. మీరు ఒక కార్ నడపాలనుకోండి, లేదంటే ఒక ఆటో డ్రైవర్ ఆటో నడపాలంటే ఇంజన్ గురించి తెలియాల్సిన అవసరం ఏంటి? ఇంజన్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఫిజిక్స్ ఏంటి, దాంట్లో కెమిస్ట్రీ ఏంటి, ఫ్యూయల్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి గైడ్ చేయడానికి మీకు
ఎంతో మంది ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎవరు? రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు, మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందుబాటులో ఉంటారు. ఎక్కువగా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వీలైతే రీసెర్చ్ అనలిస్ట్ కూడా కొంతమంది ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, 2,000 రూపాయలతో ఎస్ఐపి మొదలుపెట్టాడు. 8 సంవత్సరాల తర్వాత చూస్తే తన కూతురు చదువు కోసం 3 లక్షల రూపాయల కార్పస్ సంపాదించగలిగాడు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మ్యూచువల్ ఫండ్ గురించి తెలియాల్సిన పని లేదు. మీకు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, వారి సలహా మీద మీరు ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క సేవింగ్ పొటెన్షియల్ బట్టి, మీ రిస్క్ పొటెన్షియల్ బట్టి, మీ యొక్క గోల్ను బట్టి వాళ్ళు మీకు ఎంత ఎస్ఐపి చేస్తే మీరు ఒక గోల్ రీచ్ అవుతారు అనేది వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక చాలా మంది చెప్పే ఒక 4వ శాఖ ఏంటంటే, సార్ నేను డబ్బులు పెడతాను, కాకపోతే మళ్ళీ నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ తీయలేం కదా అని చెప్పి. సో ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే, చాలా మంది ఏంటంటే చిట్స్ వేస్తుంటారు. కొంతమంది ఏంటంటే బ్యాంకుల్లో ఎవరైతే శాలరీ వస్తుందో బ్యాంకు వాళ్ళు ఏంటంటే చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కొన్ని అంటగట్టుకుంటారు అనమాట. అంటే యూలిప్స్ కానీ లేకపోతే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కానీ. సో ఇటువంటి వాటిలో ఏం జరుగుతుంది అంటే అవి లాక్ ఇన్లో ఉంటాయి అనమాట. సో 5 సంవత్సరాల వరకు దాన్ని తీయలేము. పీపీఎఫ్లో పెడితే 15 సంవత్సరాలు తీయలేము. సో ఇలాంటి వాటికి భయపడి చాలామంది ఏంటంటే, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీకి డబ్బులు కావాలంటే దొరకవు కదా, కాబట్టి నేను ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి డౌట్ పడుతున్నా అంటారు అనమాట, డబ్బులు ఉన్నా కూడా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎస్ఐపి కాదు, లంసమ్ చేసినా ఎస్ఐపి చేసినా మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు అనేవి ఎక్కడ లాక్ అవ్వవు. మీరు ఇవాళ పెట్టి రేపే తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చు, అవతల కూడా తీసుకోవచ్చు. సో బాగా రిటర్న్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు వాటి మీద. సో డబ్బులు అనేవి ఎక్కడా కూడా లాక్ అవ్వవు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీనా యొక్క స్మార్ట్ స్ట్రాటజీ. అంటే ఆమె ఫస్ట్ ఏంటంటే, మనకు ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి కావాలి కాబట్టి ఒక 5-6 నెలలకు డబ్బులు అవసరపడే డబ్బులన్నీ మనం బ్యాంకులో పెట్టుకుంటాం ఇప్పటి వరకు. సో చాలా మంది ఏంటంటే తెలియని విషయము, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అని కూడా ఉంటాం. అంటే ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈక్విటీ ఫండ్స్ కాదు. అంటే స్టాక్ మార్కెట్ పడితే ఇవి తగ్గిపోవడము, స్టాక్ మార్కెట్ పడితే ఇవి పెరగడం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతుందో మనం డెట్ ఫండ్స్లో, లిక్విడ్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఏది వస్తుందో దీంట్లో కూడా సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఇవేంటంటే కార్పొరేట్ బాండ్స్లో, గవర్నమెంట్ బాండ్స్లో, వీటిలో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి వీటికి స్టాక్ మార్కెట్తో సంబంధం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే లాకిన్ ఉండదు, ఎప్పుడంటప్పుడు తీసుకోవచ్చు. సో మీకు ఇప్పటి నుంచి మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేయాల్సిన పని లేదు. అంటే మళ్ళీ మీరు బాధపడచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండదు అని చెప్పేసి. ఇవి కూడా అన్ని గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి మీరు అది అంత బాధపడాల్సిన పని ఉండదు. సో ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అయిన తర్వాత మళ్ళీ మిగతాది ఎస్ఐపి ద్వారా చేస్తూ ఉంది. సో ఎప్పుడైనా అవసరం పడితే 1 నుంచి 3 రోజుల్లో విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఎక్కువ లాంగ్ టర్మ్ పెట్టాలి కాబట్టి సో దాని తగ్గట్టే మీరు ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక కామన్గా ఉండే ఒక శాఖ ఏంటంటే, సార్ నేను స్టాక్ మార్కెట్లో పెడితే నాకు సేఫ్టీ ఉండదు కాబట్టి నేను ఎఫ్డీలో పెడుతుంటాను అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ ఎఫ్డీలు ఏంటి అంటే ఓకే సేఫ్టీ కోసమే, బట్ మీకు గ్రోత్ కావాలంటే మాత్రం మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో ఎందుకంటే ఇప్పుడు మీ ఇన్ఫ్లేషన్ కనుక చూసుకుంటే మీకు 6 to 7% యావరేజ్ అనుకోండి. ఇప్పుడు తక్కువ ఉంది, అది వేరే విషయం. బట్ యావరేజ్గా 6 to 7% అనుకుంటే మీకు వచ్చే ఎఫ్డీలో వచ్చే రిటర్న్స్ కూడా ఇంట్రెస్ట్ 6 to 6.5% ఎక్కువ. అంటే కొన్నిట్లో 7% దాకా వస్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ రాదు. సో మరి మీకు ఇక్కడ సేఫ్టీ కావాలా, గ్రోత్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ఒక 10,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఎఫ్డీలోను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత మీకు వచ్చేది రిటర్న్స్ ఎలా ఉంటుందంటే, ఎఫ్డీలో 31.5 లక్షలు వస్తే ఎస్ఐపి ద్వారా చేస్తే 50 లక్షలు వచ్చింది. అంటే 12% మాత్రమే మనం వేసుకుంది. సో ఇక్కడ 19 లక్షల రూపాయల తేడా అనేది ఉందన్నమాట. సో కాబట్టి సేఫ్టీ అన్నంత మాత్రాన మీరు ఏదో స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేస్తున్నట్టు కాదు. సో గ్రోత్ కావాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇక ఎక్కువ మంది చెప్పే 6వ శాఖ ఏంటంటే, సార్ నేను ఇంకా చిన్న ఏజే, సో నేను ఇంకా యంగానే ఉన్నా కదా, ఇప్పుడే ఎందుకు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సరే పెళ్ళయింది అనుకోండి, ఇప్పుడే ఏముంది సార్, ఇంకా రెస్పాన్సిబిలిటీ లేవు కదా, పిల్లల పుట్టితో స్టార్ట్ చేస్తాను. సో ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో. సో మీరు ఎంత యంగ్గా ఉంటే, మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్, మీ కార్పస్ అనేది అంత గొప్పగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేస్తే, ఇంకొక వ్యక్తి 30 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చూస్తే, 20 సంవత్సరాల వ్యక్తి నెలకు కేవలం 3,500 రూపాయలతో స్టార్ట్ చేసిన దానికి సమానం ఏంటంటే 35 ఇయర్స్ వయసులో అతను 10,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇతను కేవలం 3,500 రూపాయలు పెట్టి 1 కోటి రూపాయలు సంపాదిస్తే, ఇతను 10,000 రూపాయలు పెట్టి 1,89,00,000 సంపాదించాల్సిన పరిస్థితి అనమాట. సో ఇక్కడ ఈ వ్యక్తి ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే
ఇప్పుడు 25 + 35 అంటే ఇప్పుడు 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ వచ్చేసరికి ఇతను ఇన్వెస్ట్ చేసింది 14,70,000. ఇప్పుడు ఇతను 60 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇతను ఇన్వెస్ట్ చేసింది 30 లక్షలు అంటే 10 సంవత్సరాలు 25 నెలలు మొత్తం 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. సో వచ్చే రిటర్న్ చూస్తే ఇతనికి రూ. 1,05,00,000 వచ్చాయి. ఇక్కడ 1,89,00,000 వచ్చాయి అనమాట. సో ఇక్కడ ఏంటి, రోహన్ అతని దాంట్లో ఇతను కేవలం సగం మాత్రం ఇన్వెస్ట్ చేశాడు. అఫ్ కోర్స్ ఇతని తర్వాత మళ్ళీ పెంచుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద కర్పస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఎంత చిన్న వయసులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే, రేపు కాదు ఇవ్వాలే, అంటే ఇవాళ మీరు ఫస్ట్ శాలరీ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయాల్సిందే. అది మీకు పెళ్ళయిందా లేదా పిల్లలు ఉన్నారా అనేది అనవసరం అనమాట. సో మొత్తానికి మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి ₹100 కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు లంసం స్టార్ట్ చేయాలంటే ₹500 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా అని వెయిట్ చేయకూడదు. ఎందుకు అంటే దానికి సరైన టైం అనేది ఎప్పుడు ఉండదు. సరే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కదా, రేపు మార్కెట్ తగ్గినాక స్టార్ట్ చేస్తా, ఇప్పుడు మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తా, అలా ఉండదు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఈ రోజే బెటర్ అనమాట దానికి. ఇక నెక్స్ట్ ఏంటంటే, నాకు దాని గురించి ఏమీ తెలియదు అంటారు. అంటే మీరు కారు డ్రైవ్ చేయాలంటే మీకు కారులో ఉన్న ఇంజన్ గురించి తెలియాల్సిన పని లేదు. సో దానికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ మీకు ఉన్నారు. ఎవరు? రీసెర్చ్ అనలిస్ట్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇక ఎస్ఐపిలో లిక్విడిటీ ఉంది. అంటే చాలా మంది ఏంటంటే నాకు సేఫ్టీ ఉండదు, లిక్విడిటీ ఉండదు అని అనుకుంటారు అనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఇవాళ డబ్బులు పెడితే రేపు ఇమీడియట్గా డ్రా చేసుకోవచ్చు, లిక్విడిటీ అనేది ఉంటుంది. ఇక ఎఫ్డి మాత్రమే సరిపోదు, ద్రవ్యోల్బణాన్ని జయించాలి. అంటే చాలా మంది ఏంటంటే ఇన్ఫ్లేషన్కు తగ్గట్టుగానే మీకు ఎఫ్డీలో రిటర్న్స్ ఉంటాయి. సో దాన్ని బీట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ ఏంటంటే, మీరు ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో ఈ వీడియో ముగించే ముందు ఒక కొటేషన్ ఏంటంటే, ప్రారంభించడానికి ఉత్తమ సమయం 10 సంవత్సరాల క్రితం, రెండవ ఉత్తమ సమయం ఏంటంటే ఈ రోజు అనమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.